వెల్కమ్ టు జస్ట్ మిడిత జీసస్. సామెతలో 3:3 దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఒక నీటి బిందువు పెనం మీద పడితే క్షణాల్లో ఆవిరైపోతుంది, తామరాకు మీద పడితే ప్రకాశంలాగా కనబడుతుంది. అదే నీటి బిందువు సముద్రములో ఉన్నటువంటి ఆల్చిప్పలో కనుక పడితే ముత్యముగా తయారైపోతూ ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యము మనకు ప్రకటించబడతా ఉందో, మన హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు ఈ వాక్యము ఫలించి నూరంతల ఫలము పొందేలాగా పనిచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనాలు ఫలించలేదు, అదేవిధంగా రాతి నేలలో పడిన విత్తనాలు కూడా సరిగా ఎదగలేదు, మూడవదిగా ముళ్ళ పొదలో పడిన విత్తనాలు ఎదగలేదు, నాలుగవదిగా మంచి నేలలో పడిన విత్తనాలు నూరంతలుగా ఫలించాయి. ఆమేన్.